తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన డెడ్ బాడీ పార్సల్ కేసు నిందితులను 3 రోజుల్లో పట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీసులను అభినందించి వారికి మెమంటోను అందజేశారు. అలాగే ఉండి నియోజకవర్గంలోని 4 పోలీస్ స్టేషన్లకు నూతన వాహనాలను ఎంపీ బీద మస్తాన్ రావు సహకారంతో అందజేశారు. ఇక స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తమకు ఎంతో సహకరిస్తున్నారని ఐజీ అశోక్ కుమార్ అన్నారు. గత కొద్ది రోజుల క్రితం ఉండిలో పోలీస్ స్టేషన్కు కొత్త భవనం ఏర్పాటు చేశారని చెప్పారు. అలాగే ఆకివీడ్లోని కూడా సర్కిల్ ఆఫీస్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఉండి నియోజకవర్గంలో 1000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారని ఎమ్మెల్యే చెప్పారని అన్నారు. అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా అజ్జమూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సర్కిల్ ఆఫీస్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ గతంలో అద్దె భవనంలో ఉండేది. ఇప్పుడు ఒక పర్మనెంట్గా వారికి ఒక భవనాన్ని కేటాయించి లోపల కంట్రోల్ రూమ్ కూడా రాబోయే రోజుల్లో నియోజకవర్గం అంతా కూడా సీసీ కెమెరాలతో సుమారు 800 నుంచి 1000 కెమెరాలతో ఎక్కడ ఎటువంటి క్రైమ్ జరిగినా, అంటే ఇన్ని కెమెరాలు ఉంటే క్రైమే జరగకపోవచ్చు, ఒకవేళ జరిగినా కూడా ఇమ్మీడియట్గా పట్టుకునే విధంగా పకడ్బందీగా ఆ సీసీ కెమెరాల ఏర్పాటు. దానికి మళ్ళీ ఈ సర్కిల్ పరిధిలో ఉన్న 3 పోలీస్ స్టేషన్ల నుంచి ఇన్ఫర్మేషను ఇక్కడ ఈ సెంటర్కి వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అన్ని గ్రామాలకి వీలుగా ఉండేలాగా ఈ మెయిన్ హైవే మీదే ఇది. కొద్ది రోజుల క్రితం ఉండి పోలీస్ స్టేషన్లో కూడా పాత బిల్డింగ్లో ఉంటే దాన్ని వారు ఇనిషియేటివ్ తీసుకొని ఒక పాత బిల్డింగ్, గవర్నమెంట్ బిల్డింగ్ రిపేర్ చేయించి దాంట్లోకి మార్చారు. అంతేకాకుండా కాళ్ళ పోలీస్ స్టేషన్ కూడా కొత్త బిల్డింగ్లోకి మార్చడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు అచంట ఆకివీడు సర్కిల్ ఆఫీసు కొత్త బిల్డింగ్ ఇనాగరేట్ చేయించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి కలెక్టర్ గారి సహకారంతో ఈరోజు వారు మాకు బిల్డింగ్ ఇచ్చారు. అంతేకాకుండా సర్కిల్లో ఉన్న 4 పోలీస్ స్టేషన్లకి దాదాపు ₹1 కోటి విలువ చేసే వాహనాలు మాకు ఇచ్చారు. దానికి ఎంతో మేము వారి కృతజ్ఞత తెలియజేస్తున్నాము.